మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మహాలక్ష్మి సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించడం జరిగిందని, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఎన్నో అద్భుతాలు సాధ్యమవుతున్నాయన్నారు. సుమారు 6,700 కోట్ల రూపాయలు మహిళలకు ఆదా జరిగిందని, ఒక్క ఏడాదిలోనే 48 కొత్త బస్సులు మన మహబూబ్ నగర్ కు కేటాయించడం జరిగిందన్నారు. వచ్చే ఏడాదిలోగా మళ్లీ 48 కొత్త బస్సులు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఉచిత బస్ ప్రయాణం కల్పించిన వెంటనే బీఆర్ఎస్ నాయకులకు కడుపు మంటగా ఉండటంతో మహిళల్ని అవహేళన చేస్తూ కేటీఆర్ మహిళల్ని ఆటబొమ్మలుగా చులకన చేసి అవమానపరిచేలా మాట్లాడారని చెప్పారు. కానీ ప్రజాప్రభుత్వం మహిళల ద్వారానే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలోకి ఎదుగుతుందని గుర్తించామని స్పష్టం చేశారు. మహిళలే మాకు శక్తి, మా ధైర్యమని, మీ ఆశీర్వాదాలు మాకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనే పథకం ప్రవేశపెట్టాం. మా ప్రభుత్వం ఏర్పడిన 3-4 రోజుల్లోనే ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈరోజు 16 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో 200 కోట్ల ప్రయాణాలు మా మహిళలు చేశారు. దాదాపుగా 6,800 కోట్ల రూపాయలు మా మహిళలు ఆదా చేశారు. అంతేకాకుండా చదువుల కోసం, ఉపాధి కోసం, వ్యాపారం కోసం, మార్కెటింగ్ కోసం మా మహిళలు దూర ప్రాంతాలకు కూడా ఆర్టీసీ బస్సులో చాలా సేఫ్గా, సునాయాసంగా ప్రయాణాలు చేసుకుంటున్నారు. ఇది ఒక పెద్ద విప్లవం. భారతదేశ చరిత్రలోనే ఇంత గొప్పగా ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేసిన ప్రభుత్వం లేదు. ఇది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లింది. ఆర్టీసీ సిబ్బంది కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేయడానికి వాళ్ళు కూడా శాయశక్తిగా కృషి చేసిండ్రు. మొదలు కొన్ని ఇబ్బందులు ఎదురైనా, రద్దీ విషయంలో కొద్దిగా విమర్శలు వచ్చినా వాటన్నిటినీ కూడా మెల్లమెల్లగా అధిగమిస్తూ ఈరోజు చాలా సాఫీగా మా పథకం అమలయ్యేలాగా ఆర్టీసీ సిబ్బంది శ్రమపడుతూ ఉన్నారు. ఆక్యుపెన్సీ మహిళల ఆక్యుపెన్సీ 40% నుంచి ఈరోజు 60-65% దాకా వెళ్ళింది. చాలా సంతోషం ఇస్తూ ఉంది. కొన్ని కోట్ల మంది మహిళల జీవితాలను బాగు చేయడానికి మా ఈ చిన్న స్కీమ్ ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మాది మహిళా ప్రభుత్వం. మహిళల అభివృద్ధి కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం ఇంకా అనేక పథకాలు వాళ్ళ కోసం ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరు మీద పట్టాలు ఇస్తూ ఉన్నాం. వాళ్ళకు ఆర్టీసీ బస్సులను ఇస్తూ ఉన్నాం. పెట్రోల్ బంకులు పెట్టిస్తూ ఉన్నాం. క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మహిళ ఇంటి నుంచి బయటికి వచ్చి ఉత్పాదక రంగంలో వారు భాగస్వాములు కావాలన్న మా ముఖ్యమంత్రి గారి మా ఆలోచనలకు ప్రతిరూపంగా ఈరోజు వాళ్ళు కూడా ఛాలెంజ్ను స్వీకరించి బయటకు వస్తూ ఉన్నారు. మన తెలంగాణ ఎకానమీని ముందు వరుసలో నిలిపేందుకు జనాభాలో సగభాగమైన మహిళలు వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకు వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నారు.